హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్. మెగాస్టార్ రామ్ చరణ్ సినిమాలో కన్నడ స్టార్ హీరో నటించబోతున్నాడు. ఆ స్టార్ ఎవరో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ లేటెస్ట్గా నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి ప్రజెంట్ అయితే షూటింగ్ జరుపుకుంటుంది. దాదాపు 70% షూటింగ్ కంప్లీట్ అయినట్లుగానే రీసెంట్గానే ప్రకటించడం కూడా జరిగింది. అయితే గేమ్ చేంజర్ సినిమాని శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే గేమ్ చేంజర్ సినిమా మెగాస్టార్ అభిమానులు అయితే చాలా అంటే చాలా హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే తిబ్లారి సినిమా తర్వాత వస్తున్న సినిమా కాబట్టి భారీ అంచనాలు ఉన్నాయి గేమ్ చేంజర్ మూవీ పై. అయితే గేమ్ చేంజర్ మూవీ వచ్చేసరికి పొలిటికల్ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా ఉండబోతున్నట్లుగానే ఇప్పటికే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా సినిమాకి సంబంధించి మాత్రమైతే ఇంతవరకు అయితే ఎటువంటి అప్డేట్ రాలేదు. ఒక పోస్టర్ మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. ఎటువంటి అప్డేట్ వస్తుందో తర్వాత తెలుసు. అయితే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా తర్వాత మన బుచ్చు బాబుతోని ఒక సినిమా తీయబోతున్నట్లుగానైతే తెలిసిన విషయమే. అయితే రామ్ చరణ్ గారి కెరీర్ లో 16వ సినిమా. ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. ఈ సినిమా ప్రజెంట్ అయితే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే జరుపుకుంటుంది. సినిమా మాత్రం అయితే కంప్లీట్ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ గా సినిమా తీయబోతున్నట్లుగా అయితే ఇండస్ట్రీ నుంచి అయితే ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఈ సినిమాకి సంబంధించి అయితే ఇంతవరకు అయితే ఎటువంటి అప్డేట్ అయితే లేదు. కాకపోతే ఒక రూమర్స్ అయితే గట్టిగానే వినిపిస్తుంది. అది కన్ఫర్మ్ అయినట్టుగా అయితే కూడా తెలుస్తుంది. అయితే బుచ్చుబాబు మరి రామ్ చరణ్ చేయబోయే ప్రాజెక్ట్ లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు ఈ సినిమాలో నటించబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది. దీని గురించి అయితే అన్అఫీషియల్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయినట్టు అయితే తెలుస్తుంది. అఫీషియల్ గా మాత్రం అయితే ఇంకా టీం నుంచి అయితే ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. అయితే శివరాజ్ కుమార్ తమిళ మీడియాలో మాట్లాడుతూ సినిమాలో నటించబోతున్నట్లుగా అయితే ఒక హింట్ అయితే ఇచ్చాడు. ప్రజెంట్ అయితే చర్చలు జరుగుతున్నట్లుగా అయితే చెప్పడం జరిగింది. చర్చలు మరి జరిగి నటిస్తున్నాడు అయితే తెలుస్తుంది. మరి అఫీషియల్ అనౌన్స్మెంట్కి అయితే వెయిట్ చేయాల్సింది. ఒకవేళ రామ్ చరణ్ గారు సినిమాలో శివరాజు కుమార్ గారు నటిస్తే మాత్రం అయితే వేరే లెవెల్లో ఉంటుంది. శివరాజు కుమార్ గారు రీసెంట్గా నటించిన జైలర్ సినిమా మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్. ఒకే ఫ్రేమ్లో సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని, మోహన్లాల్ గారి కానీ శివరాజు కుమార్ గారిని చూపించే విధానం అయితే జైలర్ సినిమాలో హైలైట్గా చూపించడం జరిగింది. ఆ సినిమాలో చిన్న క్యారెక్టర్ గానీ అయితే నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ అయితే చూపించడం జరిగింది శివరాజు కుమార్ గారు. మరి మెగాస్టార్ రామ్ చరణ్ గారి సినిమాల్లో మరి ఏ రేంజ్ లో ఉంటుందో, ఎలా ఉంటుందో మరి చూడాలి. అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే త్వరలోనే రాబోతున్నట్లు అయితే తెలుస్తుంది. మరి చూద్దాం. అఫీషియల్ అనౌన్స్మెంట్ రాగానే మరొక వీడియో చేస్తాను. మరి సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది కూడా అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.